వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెర మీద హీరో ఎంత అద్భుతంగా నటించినా ఆ క్యారెక్టర్ వెనుక ఒక డైరెక్టర్ ఖచ్చితంగా ఉంటాడు. అలాగే రాజకీయాల్లో ఒక నాయకుడు సక్సెస్ అవ్వాలంటే ఆ నాయకుడి వెనుక అద్భుతమైన వ్యూహాలు రచించే ఒక మాస్టర్ మైండ్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తున్న దళపతి విజయ్కి కూడా ఒక పవర్ఫుల్ స్ట్రాటజిస్ట్ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు లాంటి పేర్లు మనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ మించిపోయి దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త సునామీ సృష్టించిన ఒక మిస్టరీ పేరు మారుమోగుతుంది. ఆయనే కపిల్ సాహు. దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీని ఎన్నికల బరిలో నిలబెట్టి ద్రావిడ పార్టీల 50 ఏళ్ల సామ్రాజ్యాన్ని పేక మేడలా కూల్చేసిన ఈ భయంకరమైన మాస్టర్ మైండ్ ఎవరు? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? విజయ్కి కపిల్ సాహుకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? దళపతి విజయ్ కోసం ఆయన రాత్రికి రాత్రే వేసిన మైండ్ బ్లాక్ స్కెచ్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కపిల్ సాహు ఈ పేరు ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా వినిపించలేదు. ఆయన మీడియా ముందు ఎప్పుడూ కనిపించింది లేదు. ఆయన ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఈయన ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఏసీ గదిలో కూర్చొని తన ల్యాప్టాప్ తో ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చేయగల సత్తా ఉన్న పక్కా ప్రొఫెషనల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. దేశంలోని టాప్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. డేటా అనాలిసిస్, హ్యూమన్ సైకాలజీలో మాస్టర్ డిగ్రీ సాధించిన బ్రెయిన్ సాహుది. ఆ బ్రెయిన్ రాజకీయాలను ఒక గేమ్ ఆఫ్ చెస్ లాగా చూస్తుంది. గతంలో పలు జాతీయ పార్టీలకు సైలెంట్ గా వెనుక ఉండి పనిచేసిన అనుభవం సాహు సొంతం. తన సొంతంగా వందలాది మంది టెక్కీలు, గ్రౌండ్ సర్వేయర్లతో ఒక భయంకరమైన ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పబ్లిసిటీకి ఆమడ దూరంలో ఉండే కపిల్ సాహు, నా ముఖం జనం చూడకూడదు, నా రిజల్ట్ మాత్రమే ప్రపంచం చూడాలి అన్నది కపిల్ సాహు ఫిలాసఫీ. దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అవ్వగానే ఆయనకు ఒక కమాండర్ ఇన్ చీఫ్ అవసరం పడింది. అప్పుడే కపిల్ సాహు అండ్ టీం తమిళనాడులో సైలెంట్ గా అడుగుపెట్టింది. తమిళనాడులో కాలు పెట్టగానే కపిల్ చేసిన మొదటి పని ద్రావిడ పార్టీల వీక్నెస్ లను స్కాన్ చేయడం. మొత్తం 234 నియోజకవర్గాల్లో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మహిళల సమస్యలు ఏంటి, యువత ఎందుకు కోపంగా ఉన్నారు అన్న దానిపై కొన్ని లక్షల శాంపిల్స్ తో పక్కా డేటాబేస్ తయారు చేశాడు. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు పాతకాలపు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటే కపిల్ సాహు మాత్రం ప్రతి స్మార్ట్ ఫోన్ ను ఒక ఆయుధంగా మార్చుకొని మైక్రో టార్గెటింగ్ మొదలు పెట్టాడు. ఏ బూత్ లో ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తే మనకు పవర్ వస్తుంది అన్నది పక్కా మ్యాథమెటిక్స్ తో లెక్కలేసి విజయ్ ముందు పెట్టాడు. అంటే ఈయన బ్రెయిన్ పవర్ ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు క్యాడర్ ను మోటివేట్ చేస్తారు, నాయకుడి ఇమేజ్ మారుస్తారు. కానీ కపిల్ సాహు వీటన్నిటిని దాటి ఇంకో అడుగు ముందుకు వేశాడు. విజయ్ కి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ కేవలం ఆ సినిమా గ్లామర్ తో సీఎం కుర్చీ దాకా వెళ్లలేమని కపిల్ సాహుకి బాగా తెలుసు. అందుకే ఆయన వేసిన తొలి మాస్టర్ స్కెచ్ బ్రాండ్ ట్రాన్స్ఫర్మేషన్. తెర మీద విలన్లు కొట్టే ఇలై దళపతి ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి పక్కా లోకల్, కూల్ అండ్ సాఫ్ట్ లీడర్ గా విజయ్ ఇమేజ్ ను మార్చేశారు. ఎక్కడా హడావిడి లేకుండా, కాన్వాయ్లు లేకుండా పల్లెటూర్లలోకి తీసుకువెళ్లారు. మరోవైపు గత 10 ఏళ్లుగా అనాథలా ఉన్న విజయ్ మక్కల్ ఇయక్కం ఫ్యాన్స్ ను ఒక సైలెంట్ మిలిటరీ లాగా మార్చింది ఈ కపిల్ సాహు టీమే. విజయ్ కు ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్ ను కేవలం జెండాలు మోసే వాళ్ళలా కాకుండా గ్రౌండ్ లెవెల్ బూత్ ఏజెంట్ల, సైలెంట్ కాన్వాసర్లుగా మార్చేశాడు. ఈయన ఇచ్చిన ట్రైనింగ్ తోనే టీవీకే కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మహిళా ఓటర్ల బ్రెయిన్ వాష్ చేశారు. అలాగే ప్రత్యర్థులపై బూతులు తిట్టకుండా కేవలం సమస్యలనే ప్రశ్నించేలా విజయ్ కి ఒక క్లీన్ అండ్ పవర్ఫుల్ స్క్రిప్ట్ రాసిచ్చాడు. పోలింగ్ రోజున ఎలాంటి హడావిడి చేయకుండా మహిళలను, యువతను బూతుల దాకా తీసుకురావడంలో కపిల్ ఆడిన ఈ సైలెంట్ ఆపరేషన్ రాజకీయ పండితుల మైండ్ బ్లాక్ చేసింది. ద్రావిడ కోటలు బద్దలవడం వెనుకున్న అసలైన బాహుబలి ఈ కపిల్ సాహునే. దశాబ్దాలుగా కులం, మతం, ఉచిత పథకాలు నమ్ముకున్న డిఎంకే, అన్నా డిఎంకే నేతలకు ఈ టెక్నాలజీ యుగంలో డేటాతో ఎలా యుద్ధం చేయాలో అర్థం కాలేదు. కపిల్ సాహు వేసిన డిజిటల్ వార్ఫేర్ వ్యూహం ముందు ద్రావిడ పార్టీల ఐటీ సెల్స్ కుప్పకూలిపోయాయి. విజయ్ నోటి నుండి వచ్చే ప్రతి పదం, ఆయన వేసే ప్రతి అడుగు కపిల్ సాహు రాసిచ్చిన పక్కా స్క్రిప్ట్. తటస్థ ఓటర్లను, నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ వీళ్లు ప్రయోగించిన సోషల్ మీడియా బాంబులకు పాత తరం నాయకులు విలవిలలాడిపోయారు. మొత్తానికి ఒక హీరోను ముఖ్యమంత్రిగా మార్చడంలో కపిల్ సాహు అండ్ టీం ప్రశాంత్ కిషోర్ రికార్డులను కూడా బ్రేక్ చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ సృష్టించిన సంచలనం వెనుక ఎవరికీ కనిపించకుండా రాష్ట్రాన్ని శాసించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు బ్యాక్గ్రౌండ్.